వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సింగపూర్ నుంచి తిరిగి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే వరంగల్ పర్యటన ముగించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న రాష్ట్ర డీజీపీ తోటి, చీఫ్ సెక్రటరీ తోటి, ఇంటెలిజెన్స్ చీఫ్ వీళ్ళందరితోటి కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా కృష్ణలంక లాకప్ డెత్ అని చెప్పి బేస్డ్ ఆన్ అంబటి రాంబాబు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు, చూపించినటువంటి విజువల్స్, వీటిని బేస్ చేసుకునే ఇక్కడ కొన్ని వాస్తవాలు అనేది చెప్పాలి. అయితే దీనికి 2019 నుంచి కూడా ఉన్నటువంటి లింక్ ఏంటి అనేది కూడా ఇందులో ఎస్టాబ్లిష్ అవ్వాలి. సాయి కృష్ణ అనేటువంటి యువకుడు, అతని మీద మొత్తం 23 కేసులు ఉన్న వాస్తవం. దీనికి ఎక్కడి నుంచి బీజం పడింది, అలాగే దీని వెనకాల ఇక్కడ ఉన్నటువంటి సిఐ నాగరాజు కావచ్చు, సిఐ నాగరాజు పర్టికులర్గా 6th టౌన్కి ఏ విధంగా అక్కడ పోస్టింగ్ వచ్చింది, ఆయనకి ఎందుకని ఆయన్ని అక్కడ వేశారు అనేటువంటి దానికి, అలాగే ఇప్పుడు జరిగినటువంటి దానికి వాస్తవాలు అనేవి చూస్తే అకార్డింగ్ టు అవర్ సోర్సెస్ నిన్న ముందుగా అంబటి రాంబాబు గారు మాట్లాడిందని బేస్ చేసుకుంటే ఎస్, ఆ యువకుడిని పోలీసులు కొట్టి చంపేశారు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. 100% నమ్ముతున్నాను అని కూడా చెప్పారు. అలాగే పక్కన ఆ హాస్పిటల్లో అతని మృతదేహం అది ఉన్నటువంటి వీడియో కానీ, ఆ విజువల్స్ కానీ ఆయన నిన్న డిస్ప్లే చేశారు. బేస్డ్ ఆన్ దట్ అదే 100% వాస్తవం అనుకుంటే అంబటి రాంబాబు గారి ప్రకారం నిజంగానే అది జరిగిందని అనుకోవాలి. బట్ అకార్డింగ్ టు హైకోర్ట్ హెబియస్ కార్పస్ పిటిషన్ అనేటువంటి దాఖలైంది కాబట్టి రేపు 29వ తేదీన పోలీసులు ఏం చెప్తారు అనేటువంటిది ఒకటి ఉంది. ముందుగా ఇతను క్రిమినలా ఇంకొకట ఇది అంటే నిజంగా ఒకవేళ అంబటి రాంబాబు గారు చెప్పినటువంటి దాని ప్రకారమే చంపేశారు అంటే కనుక పోలీసులకి శిక్ష తప్పదు, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. బికాస్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ వాడినే తీసుకెళ్ళి తిహార్ జైల్లో దాదాపు సంవత్సరం పైన పెట్టినట్టున్నారు కదా. వాడి ఐడెంటిఫికేషను లేదంటే ఇవన్నీ అక్కడ పాకిస్తాన్ నుంచి తెప్పించి అసలు వాడేనా కాదా ఇవన్నీ కూడా చూసి రోజు వాడికి చికెన్ బిర్యానీలు తినిపించి సంవత్సరం తర్వాత ఎప్పుడో మొత్తానికి ఆఖరికి డెత్ సెంటెన్స్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. వాడు అంతమందిని ముంబై అటాక్స్లో ఎంతమందిని చంపేసినప్పటికీ కూడా, ఎంతోమందిని కోల్పోయినప్పటికీ కూడా మనం తీసుకెళ్ళి వాడిని చక్కగా మేపి వాడికంటూ ఇక్కడే ఒక లాయర్ని ఏర్పాటు చేసి వాడి తరఫున వాదించేలా చేసి అంతా ఈ చివరాఖరికి డెత్ సెంటెన్స్ చేశారు. అక్కడికి ఫైన్. అలా జరిగింది. సో ఇక్కడ కూడా ద సేమ్ ఎగ్జాంపుల్. అంటే కన్విక్షన్ అనేటువంటిది కేవలం కోర్టుకి మాత్రమే అధికారం ఉంది. ఇప్పుడు కొన్ని ఎన్కౌంటర్లు జరుగుతాయి, కొంతమంది నిందితులు తప్పించుకోవడం ఇవన్నీ కూడా. సో అవి యాక్సిడెంటల్గా, వాటికి ఇక్కడ పోలీసులని తప్పట్టాలా ఇంకోటి అనేది అసలు అప్రస్తుతం అది. బట్ ఎండ్ ఆఫ్ ద డే పోలీసులు చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని శిక్ష అమలు చేసేటువంటి అధికారం వాళ్ళకి లేదు అనేది ఫస్ట్ థింగ్ ఎస్టాబ్లిష్ కావాల్సిందే. ముందుగా ఒక చిన్నపాటి హిస్టరీ మనం ఇక్కడ విందాం. గతంలో ఉన్నటువంటి హిస్టరీని వినాలి, దాని తర్వాత ఇంకా రియాలిటీలో ఉన్నటువంటి కొన్ని వాస్తవాలను ఇక్కడ మాట్లాడుకోవాలి. కమిషనరేట్ పరిధిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పిల్లా సాయి కృష్ణ కృష్ణలంక వాసి. దారి కాయడం, దాడి చేయడం, దోచుకోవడం అతని నైజం. అతడి ఆగడాలు శృతిమించడంతో నగర బహిష్కరణ వేటు వేశారు సిపి రాజశేఖర్ బాబు. కొంతకాలం తర్వాత పోలీసులు నిఘా తగ్గడంతో చిల్లకల్లులో తన స్నేహితులతో మద్యం సేవిస్తూ గొడవపడి హత్య చేశాడు. పోలీసుల నిఘా తగ్గడంతో తిరిగి తమ కార్యకలాపాలు యాక్టివ్ చేసుకున్నారు రౌడీ షీటర్లు. నగరంలో ఈ కార్యక్రమానికి భవానీపురం పిఎస్ సస్పెక్ట్ షూటర్ గా ఉన్న అలవల నవీన్ రెడ్డి కూడా హాజరయ్యారు. పార్టీ జరుగుతున్న సమయంలో పిల్ల సాయి, నవీన్ రెడ్డి మధ్య మాట పెరిగే ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో పిల్ల సాయి నవీన్ రెడ్డిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్ర రక్తస్రావంతో నవీన్ రెడ్డి కుప్పకూలిపోగా పిల్ల సాయి అనుచరులు అతనిని జగ్గపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి గేటు బయట వదిలేసి పరారయ్యారు. కొద్దిసేపటికి నవీన్ రెడ్డి మృతి చెందారు. ఇక అనంతరము నవీన్ రెడ్డిని పొడుస్తున్న వీడియోను పిల్ల సాయి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. నేనే వాంటెడ్ క్రిమినల్ అంటూ క్యాప్షన్ పెట్టి పలువురికి షేర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం గాలిస్తున్నారు. ఇది అప్పట్లో జరిగినటువంటిది అందరికీ తెలిసిందేగా. ఈ జగ్గపేట నవీన్ రెడ్డి అంటారు. సో ఇక్కడ ఇది ఎందుకు వినిపించాల్సి వచ్చిందంటే అసలు ఈ బేస్ అనేది ఎక్కడ క్రియేట్ అయింది. 2019-24 మధ్యకాలంలో రాష్ట్రంలో మన రాష్ట్ర పంట ఏదంటే గంజాయి అని చెప్పుకునేవాళ్ళం. గౌతమ్ సవాంగ్ గారో లేదంటే కస్టడీ మన రాజేంద్రనాథ్ రెడ్డో డీజీపీలుగా ఉండి వాళ్ళు చేసినటువంటిది. ఎక్కడికక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కొన్ని చోట్ల గంజాయిని తగలేసిన దేశవ్యాప్తంగా ఎక్కడ పట్టుబడినా దాని మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉండేది అనేది అందరికీ తెలుసు కదా. సో అప్పట్లో విజయవాడ దగ్గరకు వచ్చేసరికి ఈ గ్యాంగ్ ఒకటి ఫామ్ అయింది.
వీళ్ళ పనంతా ఇంతే, గంజాయి బయట నుంచి తీసుకురావడం, బస్సుల్లోనూ వాటిల్లోనూ తీసుకురావడం, తీసుకొచ్చి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ సిటీ మొత్తం స్ప్రెడ్ చేయడం. ఈ పిల్లా సాయి కావచ్చు, లేదు అంటే హత్య గావించబడినటువంటి నవీన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఒక గ్యాంగ్. ఇంకొక సంఘటన ఎగ్జాక్ట్గా డేట్ గుర్తు రావట్లేదు, విజయవాడలోనే జగ్గైపేటలో ఇలా హల్చల్ చేసుకున్నారు 2 గ్యాంగులు, నడి రోడ్డు మీద రెచ్చిపోయారు అనేటువంటి వార్త కూడా మనం విన్నాం. ఇదే గ్యాంగులు. అఫ్కోర్స్ వీళ్ళందరూ మళ్ళీ స్నేహితులే. వీళ్ళు ఎక్కడ చదువుకున్నారా లేదా, అసలు వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే ఏం లేదు, దారి దోపిడీలు, దారి కాచి దాడి చేయడాలు ఇవే. అలాగే వీడి మీద పోక్సో కేసు కూడా ఒకటి ఉండింది. సరే, అది అందులో ఇవయ్యే మొత్తం 23 కేసుల్లో 20 కేసుల్లో సంథింగ్ పోలీసులే దాన్ని లోక్ అదాలత్ దాకా తీసుకెళ్ళి చేశారు అని ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. నగర బహిష్కరణ విధించారు, ఇదంతా కూడా అయిపోయింది, ఫైన్. ఇప్పుడు ఏం చేస్తూ ఉండేవాడు, దాదాపు ఎప్పుడైతే మే 9న వచ్చి తీసుకెళ్లారు అని చెప్పడానికి ముందు మార్కాపురంలో జొమాటోలో పని చేసుకుంటూ, జొమాటో డెలివరీలు చేసుకుంటూ రోజుకు 350 రూపాయలు 500 ఎంతో సంపాదించుకునేవాట వాళ్ళ మేనమావ గారు చెప్పిందని సోర్స్ ప్రకారం. ఆ తర్వాత మరి ఇక్కడ ఏమైంది, ఇక్కడ మళ్ళీ మనం సిఐ నాగరాజు గారు గురించి చెప్పుకోవాలి. అసలు సిఐ నాగరాజ్ని 6th టౌన్ పోలీస్ స్టేషన్లో ఎవరు ప్లేస్ చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది? సో దానికి మళ్ళీ లింక్ 2019-24 గంజాయి బ్యాచ్. వీళ్ళ కార్యకలాపాలు బాగా ఎక్కువైపోవడం, స్కూళ్ళ దగ్గర పిల్లలకి సైతం గంజాయి అలవాటు చేసేటువంటి విధంగా చిన్న చిన్న ప్యాకెట్లో తీసుకుని వీళ్ళంతా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండడం. ఎందుకంటే గతంలో కూడా గద్దె రామ్మోహన్ గారు అనుకుంటే అసెంబ్లీలో ఒక మాట అన్నారు ఇలాగే, మొత్తం విజయవాడ చుట్టుపక్కల స్కూళ్ళ దగ్గర కూడా పిల్లలకి గంజాయి అమ్ముతున్నారు అంటే అసెంబ్లీలో చాలా పెద్ద గొడవ అయింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అలాగే ఇంకొకళ్ళు కూడా దీనికి సంబంధించి ఎత్తారు, గుంటూరులో కూడా ఇలాగే జరుగుతుంది అని చెప్పాను అన్నప్పుడు మొత్తం బంబాడింగ్ అంతా అంబటి రాంబాబు గారితో సైతం వాళ్ళందరూ అసలు ఎక్కడ దొరుకుతుంది, ఏమనుకుంటున్నారు మీరు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారా అని చెప్పి అసెంబ్లీలోని చాలా గొడవ పెట్టారు. ఇది కూడా ఉంది కదా. సో విజయవాడలో ఇలా జరుగుతోంది, 6th టౌన్ దగ్గర కృష్ణలంక నుంచి అటు పటమట కావచ్చు, ఈ ఏరియాలకి ఇలా వెళ్తోంది అన్న దగ్గర వీళ్ళని కట్టడి చెయ్యాలి అని చెప్పి అంతకుముందే ఈ యాంటీ గుండా స్క్వాడ్ అని ఉంటుంది కదా, దీంట్లో పనిచేసినటువంటి ఈ రాజశేఖర్ బాబుని, ఈ నాగరాజుని, సిఐ నాగరాజుని అక్కడ ప్లేస్ చేశారు. దీంట్లో నిన్నటి నుంచి పేర్లు వస్తున్నాయి ఏంటంటే, వాళ్ళ మామయ్య గారు తీసుకొచ్చినటువంటి పేరే రాధాబాబు పెట్టించాడంట అక్కడ అని. ఎస్, వంగవీటి రాధాకృష్ణ గారు రికమెండ్ చేశారు. ఎందుకు, అది కూడా డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కాపు అనో ఇంకోటో కాదు, ఇక్కడ తీసుకొచ్చి సార్ ఈ ఏరియాలో మనకి ఒక ఎఫిషియెంట్ ఆఫీసర్ కావాలి, ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి రికమెండ్ చేసి ఆయన వేయించారు, అంతే తప్ప ఇంకోటి కానే కాదు. సో ఇటీవల కాలంలో కూడా మళ్ళీ ఈ బ్యాచ్ యాక్టివేట్ అవ్వడం, గంజాయిని తీసుకొచ్చి చేస్తూ ఉండడం అని తెలిసిన తర్వాత చెప్తే ఆయన అక్కడ ప్లేస్ చేశారు. ప్లేస్ చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళది తాట తీశారు ఈ సిఐ నాగరాజు. అక్కడ వరకు డ్యూటీ పరంగా మాత్రమే ఇక్కడ చూడాలి తప్ప ఇంకోటి కానే కాదు. సో ఇక ఇందులో కాస్ట్ ఈక్వేషన్ కానీ ఇంకోటి ఏదే లేదో, రాధా గారు ఆయన రికమెండ్ చేశారు అనో ఇంకోటి, ఆయన రికమెండ్ చేసింది ఇదంతా కట్టడి చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో వీటిని ఒప్పుకోవడానికి లేదు అనేటువంటి ఒక ఉద్దేశం మాత్రమే. ఎందుకంటే ఆయన యాక్టివ్గా పాలిటిక్స్లోను కూడా ఏం తిరగట్లేదు, ఆయన పనులు, ఆయన వ్యవహారాలు ఆయన చూసుకుంటున్నారు అంతే. అంతకుమించి ఆయనకి ఇందులో యాక్టివ్ పార్ట్ కూడా ఏది లేదు, జస్ట్ ఒక మాట సాయం అంతే. ఇక్కడ మనకి ఒక ఎఫిషియెంట్ ఆఫీసర్ కావాలి, అదొక్కటే ఆయన చేసినటువంటిది. ఆయన ప్రసక్తి ఇంకా అక్కడతోటి ముగిసిపోయింది. ఆ తర్వాత ఈ పిల్లా సాయి కావచ్చు, మిగతా ఎవరైతే బ్యాచ్ ఉన్నారో వీళ్ళందరికీ కౌన్సిలింగ్లు ఇవ్వడాలు, వీళ్ళ మీద ప్రతి వారం సంతకాలు పెట్టడాలు, ఈ కార్యక్రమాలన్నీ ఉన్నాయి. రాజశేఖర్ బాబుకి దాదాపుగా ఒక 3-4 సార్లు వాయిదాలకు రాకుండా ఇబ్బంది పెట్టి చాలా చిరాకు పనులు చేయడానికి మళ్ళీ స్టార్ట్ చేశాడు ఈ పిల్లా సాయి అనేటువంటిది కూడా అక్కడ వాళ్ళే చెప్తున్నారు. సో ఈ క్రమంలో పట్టుకుని తీసుకెళ్లారు. మళ్ళీ అంబటి రాంబాబు గారి సోర్సు, అలాగే వాళ్ళ అమ్మగారు చెప్పినటువంటి మాటల ప్రకారం పట్టుకున్నారు, తీసుకెళ్లారు. స్టేషన్లో 3rd డిగ్రీ అయ్యిందా ఇంకోటి అయిందా, మొత్తానికి అయ్యింది. సో ఇక్కడ అంబటి రాంబాబు గారు చెప్పిందే వాస్తవం అని అనుకుంటే పోలీసులు చేసింది తప్పే. కానీ ఇంకా చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే, గాయాలయ్యాయి ఆయనకి, సదరు సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తికి పోలీస్ స్టేషన్లో గాయాలు అయిన తర్వాత సాయి కృష్ణ అన్నటువంటి మాటలు, కావాలంటే ఇది పోలీసులు వెరిఫై చేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ ఏం జరిగింది అనేది ఆ కానిస్టేబుల్స్ వాళ్ళు చెప్తారు. ఏం జరిగింది అనేది ఎలాగో రేపు 29 కల్లా ఖచ్చితంగా రిపోర్ట్స్లో మొత్తం అంతా రావాలి. సిఐ నాగరాజుని బెదిరించాడు ఇదే సాయి కృష్ణ. ఒరేయ్, నేను ఖచ్చితంగా ఈరోజు తన్నులు తినుండొచ్చు, నేను రేపో ఎల్లుండ నేను ఎలాగో బయటికి పోతా, మళ్ళీ రికవర్ అవుతా, వచ్చిన తర్వాత చేసే పని ఫస్ట్ నిన్ను చంపేయడం, తర్వాత నీ ఫ్యామిలీని చంపేయడం, ఇటువంటి మాటలు మాట్లాడేవాడు అనేది ఒక విశ్వసనీయ సమాచారం అందుతుంది. సో దాని తర్వాత ఏమన్నా జరిగి ఇదంతా అయ్యిందా,
అయిన తర్వాత కానిస్టేబుల్స్ మరి వాళ్ళ మామగారి మేనమామ దగ్గరికి వెళ్ళి అడిగారా? అడిగితే ఆ అబ్బాయి గురించి మమ్మల్ని అడగకండి, మాకు సంబంధం లేదు, మేము పట్టించుకోవట్లేదు, ఆడ పని ఏదో ఆడు చేసుకుంటున్నాడు, మమ్మల్ని ఇందులోకి లాగమాకండి అని వాళ్ళు అన్నారా? ఎస్, ఇవన్నీ కూడా అక్కడ డిస్కషన్లో ఉన్నాయి. అన్న తర్వాతే కానిస్టేబుల్స్ వెళ్ళిన తర్వాత ఈ అంబటి రాంబాబు గారు చెప్పింది జరగడం అనేది ఒక పాయింట్. సో ఇక్కడ కన్ఫర్మ్ చేయాలా అసలు చనిపోయాడా లేదా అంటే, అంబటి రాంబాబు గారి ప్రకారం జరిగింది అంటే ఎస్, పోలీసులు అక్కడ తప్పు చేశారు. బట్ దాని వెనకాల ప్రొవకేటివ్ ఏమైనా ఉందా, అది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇది మొత్తం అంతా కూడా ఆల్రెడీ ఇప్పుడు అక్కడ సీఏగా మురళీకృష్ణ గారు ఛార్జ్ తీసుకున్నారు. అలాగే రాజమండ్రి ఎస్పీ గారికి దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయమని ఆయనకు ఆర్డర్స్ ఇచ్చారు. ఎంక్వైరీ జరుగుతుంది. 29న కోర్టు హీరింగ్ ఉంటుంది కాబట్టి 29వ తేదీ కల్లా పూర్తి స్థాయిలో ఏం జరిగిందనేది తెలుస్తుంది. ఇక్కడ కేవలం 2019-24లో మొదలైనటువంటి ఆ గంజాయిని ఇప్పుడు అలాంటిది జరగడానికి వీలు లేదు అనేటువంటి ఉద్దేశంతో ఒక సిఐని అక్కడ వేస్తే, సిఐకే ఛాలెంజ్ చేసినటువంటి ఈ సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి, ఇది ఇందులో జరిగినటువంటి అనేక సంఘటనల సమాహారం. ఇందులో కాస్ట్ ఈక్వేషన్ని తీసుకొస్తున్నారు, రాధా గారి పేరు తీసుకొస్తున్నారు. ఆయన పేరు అప్రస్తుతం, అసలు తీసుకురావడానికి వీలు లేదు. అసలు ఆయన జస్ట్ ఆ ఏరియాలో ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఇక్కడ ఆండ్ ఆర్డర్ ఖచ్చితంగా అమలు జరగాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ మేనమామ ఎవరైతే ఉన్నారో సాయికృష్ణ మేనమామ జనసేన నేత, ఆయన చెప్పినటువంటి విధంగా రాధాబాబు పెట్టించారంట ఆయన్ని అన్న మాట బేస్ చేసుకుంటేనే మాత్రమే ఆయన పేరు అక్కడ రావాలి తప్ప ఇందులో ఆయనకి ఏం లేదు. ఎస్, ఆయన ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు, కేవలం కాపు సామాజిక వర్గం ఇంకోటో ఆయన చేయలేదు. సెకండ్ థింగ్, ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడితే కాపు సామాజిక వర్గం, కాపు యువకుడు అంటారు. నేరానికి కులం ఉంటుందా? నేరానికి కులం ఉంటుందా? మరి ఆ లెక్కన అనంతబాబు కులం ఏంటి? డోర్ డెలివరీ చేశాడు కదా సుబ్రహ్మణ్యం, దళిత యువకుడిని, అతని కులం ఏంటి? మరి అప్పుడు ఎందుకు తీసుకురాలేదు? ఎందుకు తీసుకురాలేదు? అక్కడ అనంత ఉదయబాబు కదా, అనంత ఉదయ భాస్కర్ ఏదో ఉంది అతని పేరు, పూర్తి పేరు అనంతబాబు అంటారు. అక్కడ కాస్ట్ ఎందుకు తీసుకురాలేదు? వై? ఇప్పుడు వచ్చి కాపు యువకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ట్యాగ్ చేస్తారు? ఆల్రెడీ హోమ్ మినిస్టర్ చెప్పారు, ఇక్కడ సిఐని ఆల్రెడీ సస్పెండ్ చేశారు. రేపన్న రోజు ఖచ్చితంగా ఒకవేళ నిజంగానే జరిగింది ఇన్సిడెంట్ ఇది అంటే 100% ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇక రెండోది ఏంటంటే, ఎవరైతే జనసేన నేత ఉన్నారో అమిశెట్టి వాసు అని ఏదో పేరు చెప్తున్నారు ఆయన, ఆ అమిశెట్టి వాసు చేసినటువంటి తప్పు ఏంటంటే, సరే ఇన్సిడెంట్ జరిగింది అని వాళ్ళకి తెలిసిన తర్వాత బేరసారాలు మొదలుపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యింది ఏదో అయిపోయింది అని మాట్లాడడం అనేది. సో అక్కడ వాళ్ళు ఫ్లేరప్ అయ్యారు. ఒకవేళ నిజంగా అంబటి రాంబాబు గారి ప్రకారమే తీసుకెళ్ళి తగలబెట్టేశారు, బూడిద కూడా లేదు ఇది అంటే, వాళ్ళ అమ్మగారి బాధనైనా సరే అర్థం చేసుకోవాలి. అక్కడ ఖచ్చితంగా ఆ బాధకు న్యాయం జరగాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నటువంటిది. అదే ఒక పాయింట్. అక్కడ ఈయన వెళ్ళి ఇదిగో ఇది ఇలా జరిగిపోయింది ఇలా అన్నారు, ఒకవేళ ఇన్సిడెంట్ కంప్లీట్గా జరిగింది, ఎందుకంటే అజంప్షన్స్ అనేవి ఇక్కడ మనకి పని చేయవు. ఒకవేళ నిజంగా జరిగింది యాజ్ పర్ అంబటి రాంబాబు గారు చెప్పిన దాన్ని బేస్ చేసుకునే ఈ మాట అనాలి. ఇక్కడ నిజంగానే అక్కడ హత్య జరిగింది, ఆయన కొట్టి అతన్ని చంపేశాడు, సిఐ నాగరాజు అతన్ని కొట్టి చంపేశాడు అంటే ఖచ్చితంగా స్టేషన్లో లా బ్రేక్ అయినట్టే. ఆ తర్వాత కనీసం వాళ్ళు ఇలా జరిగింది, అన్ఫార్చునేట్గా అక్కడ చనిపోయాడు, వచ్చి మీ బాడీ కలెక్ట్ చేసుకోండి అని వీళ్ళకి చెప్పి ఉండాల్సిందే. చెప్పి ఉంటే ఇన్సిడెంట్ వేరే రకంగా టర్న్ అయ్యేదేమో. కానీ కనీసం వాళ్ళని సంప్రదించకుండా, వాళ్ళకి కనీసం ఆఖరి చూపు కూడా దక్కనివ్వకుండా తీసుకెళ్లి పోలీసులు అక్కడ తగలబెట్టేశారు. అగైన్ మళ్ళీ అంబటి రాంబాబు గారి సోర్సెస్ ప్రకారం మాత్రం ఈ మాట, అక్కడ తగలబెట్టేశారు, బూడిద కూడా మిగలలేదు, మళ్ళీ దాన్ని పోస్ట్మార్టం చేస్తారనో ఇంకోటనో రకరకాల ఊహాగానాలు ఇవన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి, లాజిక్లు ఇవన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి, అది చేయడం అనేది నిజంగానే ఆ తల్లిని కానీ వాళ్ళ మేనమామని కానీ వీళ్ళందరినీ కూడా కలచివేసింది. ఎంత అయితే మాత్రం తీసుకెళ్ళి చంపేస్తారా? అట్లీస్ట్ జరిగింది, ఆ తర్వాత వాళ్ళు కేసు పెట్టుకుంటారా ఇంకోటి అనేది వేరే విషయం. చివరి చూపు దక్కి ఆ తల్లికి ఆ కుటుంబానికి వాడిని అలాగే సాగనంపేవాళ్ళేమో, అయిపోయి ఉండేది. అది జరగలేదు. అంబటి రాంబాబు గారు చెప్పిన దాని ప్రకారం అది జరగలేదు కాబట్టే ఇప్పుడు ఇది రాజకీయం చేయడానికి దీంట్లో చాలా పెద్ద స్కోప్ దొరికింది. కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబట్టి, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాబట్టి, ఇక్కడ కాపు యువకుడు వచ్చేసాడు రెడ్డి గారి పార్టీకి అనొచ్చా? తప్పు కదా, అది తప్పు కదా. పోక్సో కేసింది ఒక పసిపిల్ల మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడని. మరి అప్పుడు కాపు యువకుడు పోక్సో అని వేశారా, లేదంటే రౌడీ షీటర్ పోక్సో అని వేశారా?
ఇప్పుడు కేవలం దిక్కుమాలిన రాజకీయాలు చేయడానికి మాత్రమే దీంట్లోకి కాపు అనేటువంటి దాన్ని లేదు కులాన్ని తీసుకొస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. అండ్ తెలుగుదేశం పార్టీ లీడర్లు సైలెంట్గా ఉన్నారు. ఎందుకు అనంటే తెలుసు జరిగినటువంటి ఇన్సిడెంట్ లేదంటే అందులో వచ్చినటువంటి పేర్లు వీటితోటి ఏం మాట్లాడడానికి లేదు వాళ్ళు. అందుకని ఆ సైలెన్స్ అనేది కూడా ఇక్కడ కాస్త ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా విజయవాడ రాజకీయాలు ఎవరికి తెలియదండి, అందరికీ తెలిసిందే కదా. అక్కడ లోకల్గా మాట్లాడుకునేది కూడా ఇదే. ఈ బ్యాచ్ ఎటువంటి పనులు చేసేవాళ్ళు, ఎప్పటి నుంచి చేసేవాళ్ళు, ఎప్పుడు కట్టడి జరిగింది, సిపిగా ఉన్నటువంటి రాజశేఖర బాబు ఎందుకని వీళ్ళ మీద నగర బహిష్కరణ విధించారు, తర్వాత పోలీసుల నిఘా తగ్గింది, నిఘా తగ్గిన తర్వాత మళ్ళీ వీళ్ళు యాక్టివేట్ ఎలా అవుదాం అనుకున్నారు, ఆ సమయంలో సిఐ నాగరాజు ఏ విధంగా పోస్టింగ్ తెచ్చుకున్నారు, ఏ విధంగా వీళ్ళందరినీ కూడా అణిచివేయడానికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని అణిచివేయడానికి ముఖ్యంగా కృష్ణలంక పిఎస్ పరిధిలో అణిచివేయడానికి ఎలాగ ఆయన పనిచేశారు అనేటువంటిది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతోంది. ఇది ఈ బేస్ లైన్లో ఉన్నటువంటి అనేక విషయాలు. ఇక్కడ నాగరాజు కావచ్చు, సిఐ నాగరాజు కావచ్చు, లేదంటే హెడ్ కానిస్టేబుల్ కానీ మిగతా కానిస్టేబుల్స్ ఎవరైతే ఆ స్టేషన్లో ఉన్నారో సిబ్బంది ఆ రోజు జరిగినటువంటి దానికి సాక్షిభూతంగా నిజంగానే ఇది జరిగింది అంటే వాళ్ళందరి మీద కూడా రేపన్న రోజు ఎంక్వైరీ పడ్డం మాత్రమే కాదు, వాళ్ళ మీద 302 ఆర్ 307 సెక్షన్స్ హత్యానేరం కూడా వాళ్ళ మీద పడుతుంది. ఖచ్చితంగా అనేక సెక్షన్ల ప్రకారం వాళ్ళు కూడా శిక్షార్హులే అవుతారు తప్ప ఇంకొకటి కానే కాదు. ఇదేమి ఎన్కౌంటర్ కాదు. నిందితుడు ఇలా చేసి పారిపోతున్నాడు, ఇక విధి లేని పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని చెప్పడానికి కూడా లేనటువంటి పరిస్థితి. చాలామంది చెప్తున్నారు కాపు సామాజిక వర్గం కాబట్టి ఆ సిఐని వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారని. కాదు, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది చెదలవాడ ఉమేష్ చంద్ర ఐపీఎస్, ఆయన కమ్మ సామాజిక వర్గం కదా. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కడపలోను లేదంటే వరంగల్లోనూ పనిచేశారు కదా. ఎవరి మీద పనిచేశారు? ఫ్యాక్షన్ మీద పనిచేశారు, నక్సలైట్ల మీద పనిచేశారు. మిగతా ఆ సామాజిక వర్గానికి పడకపోతే ఇంకొక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకోవచ్చుగా, చేయలా. ఆయన సమాజం కోసం అక్కడ పనిచేశారు. ఇక్కడ నాగరాజుకి నేనేం సర్టిఫికెట్ ఇవ్వట్లేదండి ఆయన మంచివాడ చెడ్డవాడ అనేది, బట్ ఆయనకు ఉన్నటువంటి ఒక ట్రాక్ రికార్డ్ ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎలిమినేట్ చేయడంలో, ఎలిమినేషన్ ఇన్ ద సెన్స్ వాళ్ళ ఆ కార్యకలాపాలను ఎలిమినేషన్ చేయడంలో ఆయన నిజంగానే కష్టపడి పనిచేశారు అన్నటువంటిది ఉంది కాబట్టే ఆయన్ని అక్కడికి పోస్టింగ్ ఇచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి దాంట్లో అంబటి రాంబాబు గారి మాటల ప్రకారం, అలాగే అంబటి రాంబాబు గారు గతంలో మాట్లాడినటువంటి మాట ఒకటి చూసారు, ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్ అని. ఒకవేళ ఈయన చెప్పిందే కరెక్ట్ అయితే అక్కడ కూడా స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ప్రొవొకేషన్ ఏదైనా అయ్యి జరిగి ఉండొచ్చు. ఖచ్చితంగా జరగడం అయితే జరిగింది అంటున్నారు కదా, అది జరిగి ఉండొచ్చు. సో దాని తర్వాత ఉన్నటువంటి ఈ మొత్తం అంతా ఈ స్టోరీ ఏదైతే ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారో, వాళ్ళు న్యాయం అడుగుతున్నారు. ఎస్, డెఫినెట్గా వాళ్ళకి న్యాయం జరగాలి. ఇక్కడ కాస్ట్ కాదు, ఇంకోటి కాదు. ఒక తల్లి తన బిడ్డను కోల్పోయింది, వాడు సంఘ విద్రోహ శక్తి ఇంకొకటా కాదు, తల్లి కోల్పోయింది. చివరి చూపు దక్కాలి. చెప్పాలి పోలీసులమ్మ మీ అబ్బాయిగో ఇన్ని చేశాడు, ఇలా చేశాడు, ఇది జరిగింది అని ఆవిడకి చెప్పి కన్విన్స్ చేస్తే ఆ టైంకి ఏమో ఎలా ఉండేదో. ఎందుకనంటే మీకు ఎగ్జాంపుల్ ఒక మైనర్ పాప మీద అత్యాచారం చేసి కాకినాడ దగ్గర లేదా రాజమండ్రి దగ్గర అనుకుంటా ఒకడు పారిపోయి తర్వాత ఎక్కడ దొరికాడు? చెరువులో దొరికాడు. అప్పుడే జడ శ్రవణ్ కుమార్ గారు కూడా ఏదో పెట్టారు, ఏంటి వాటర్ ఎన్కౌంటరా ఏదో కొత్త వర్డ్ కనిపెట్టారు. వాటర్ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి ఏపీలో, పోలీస్ బుల్లెట్లు ఎన్కౌంటర్ కాదు వాటర్ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, అదేంటో నిందితులందరూ చెరువులోనే పడి తేలుతున్నారు, అదేంటో తెలియట్లేదు అని మాట్లాడారు సరా. ఆ రోజు కూడా ఆ సందర్భంలో ఆ నిందితుడి తల్లి ఆ శవాన్ని కూడా మా ఇంటికి తీసుకురాకండి, వాడు చేసినటువంటి చండాల పని గురించి మా దగ్గర అసలు మాట్లాడకండి, వాడు ఎప్పుడో చచ్చిపోయాడు అనుకుంటాం మేము అని చెప్పి శవాన్ని కూడా తీసుకురాలేదు, మున్సిపాలిటీ వాళ్ళు తగలేశారు. ఏమో ఇక్కడ కూడా ఇతను అలాంటి పనులు ఏమైనా చేసి ఉంటే ఈ తల్లి కూడా అలాగే రెస్పాండ్ అయ్యి ఉండేదేమో, కానీ ఆ అవకాశం లేకుండా పూర్తిగా బూడిద చేసేశారు అని అంబటి రాంబాబు గారి పాయింట్ ప్రకారం అనుకోవాల్సి వస్తుంది. అందుకని ఆవిడ ఆక్రోశం. అట్లీస్ట్ ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వలేదు, ఒకసారి చూసుకోవడానికైనా లేదంటే ఏదో ఒక ఒపీనియన్ చెప్పడానికైనా ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వలేదు. పైపెచ్చు ఇన్నిసార్లు తిట్టారు, ఇది దాంట్లో ఏముంది అనేది అక్కడ పోలీసుల ఎంక్వైరీలో తెలుసుకొని నిజంగానే దుర్భాషలు ఆడారా, ఎందుకు ఆ దుర్భాషలు ఆడాల్సి వచ్చింది, ఎందుకని ఇదంతా జరిగింది, ఇవన్నీ కూడా రేపు ఫైనల్ ఎంక్వైరీలో తేలాలి. ఇవి దీంట్లో బ్రీఫ్గా ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి పాయింట్లు. దీనికి బీజం మాత్రం ఖచ్చితంగా 2019-24లో గంజాయి అమ్మకాలు అనేటువంటి దగ్గర పడింది వీళ్ళకి. అప్పటి నుంచి ఈ జరిగినటువంటి హత్య ఇవన్నీ కూడా అందులోనే ఉన్నాయి. ఇంకా ఆ కేసులు నడుస్తున్నాయి, హత్య కేసు కావచ్చు మిగతా కేసులు నడుస్తున్నాయి. 23-25 కేసులు అనుకుంటా, దాంట్లో 20 కేసులు ఆల్మోస్ట్ లోక్ అదాలత్లో క్లియర్ చేశారు అనేటువంటిది కూడా
అందులో కొన్ని కేసులకి ఒరేయ్ పాడైపోతారా మీరు, ఇలాంటి పనులు చేయకండ్రా, ఇంకోసారి ఇది చేయకండ్రా అని ఇదే సిఐ నాగరాజు సాయికృష్ణ మీద ఉన్న కొన్ని కేసుల్ని లోక్ అదాలత్లో పరిష్కరించడానికి కూడా ఆయన హెల్ప్ చేశారనేది కూడా ఒక సమాచారం అందుతోంది. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్. దీంట్లో కులం అనేటువంటిది లేదు. కుల రాజకీయాలు చేసేటువంటి వాళ్ళని ప్రజలు అసహించుకుంటున్నారు అని తెలుసుకోకుండా ఇంకా అదే కులం పట్టుకుని దాని మీదే టీవీ డిబేట్లు నడిపిస్తూ, దాని మీదే ఆర్టికల్స్ రాయిస్తూ, దాని మీదే సోషల్ మీడియా క్యాంపెయిన్స్ నడిపిస్తూ చేస్తున్నటువంటి ప్రహసనంతో రేపన్న రోజు ఇది చాలా గట్టిగా బూమరాంగ్ అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.